ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రమును. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించినారు తండ్రి. దేవా, మేము నిన్నటి వారము ఆయనను నీ కృప మా పట్ల అపారముగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుండి 16 వచనములు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇక్కడ యెహోవా తన ప్రజలు ఎలాగున్నారు, వారిని ఆయన ఎలాగూ ప్రేమిస్తున్నాడు అన్న కార్యమును చాలా తేటగా చెప్పటం చూడగలం. ఒక తల్లి తన యొక్క బిడ్డను మరవగలదా అనేది మొదటి ప్రశ్నగా ఉన్నది. తాను కనిన బిడ్డను ఏ తల్లి మర్చిపోదు. అయినను కొన్ని పరిస్థితులలో తల్లి కూడా బిడ్డలను విడిచిపెట్టి స్వార్థమును బట్టో లేకపోతే బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టో వారిని దూరము చేసుకునే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే మన ప్రభు నిన్ను నన్ను అరిచేతిలో చెక్కుకొని ఉన్నాను అని మనకు ఒక అభయం ఇవ్వటం చూడగలం. ఎంత గొప్ప కార్యం ఇది! నీవు నన్ను ఎలాగో ప్రేమిస్తున్నావు, నీ నన్ను ప్రేమించిన దానికి ఏమి నిదర్శన అనే ప్రశ్న అనేక సార్లు మన హృదయంలో ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు, కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు, దాన్ని పరిష్కారము నీవు తెలుసుకోలేని సమయంలో నీ తలంపులు చెదరగొట్టబడి నీవు మాట్లాడుచున్న కార్యం ఏంటంటే, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టినాడు, నన్ను మర్చిపోయినాడు అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే తల్లి తన చంటి బిడ్డను ఎలాగూ మర్చిపోదో అలాగూ నేను నిన్ను ప్రేమిస్తున్నానని మొదటిగా చెప్తున్నాను. రెండవది, నిన్ను నా అరిచేతిలో చెక్కుకొని ఉన్నాను. అరిచేతిలో ఉన్న ఏ కార్యమును మనము చూడకుండా ఉండలేము. అనగా ప్రతి దినము ప్రతి క్షణము నిన్ను చూసి నిన్ను భద్రపరిచే దేవుడుగా నేనున్నానని ప్రభువు చెప్పటం చూడగలం. నీ జీవితంలో కొన్నిసార్లు పోరాటములు వస్తున్నాయి, కొన్ని సంకటములు నీ జీవితంలో ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలి అన్న ప్రశ్న నీ హృదయంలో ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటావు, దేవుడు నన్ను మర్చిపోయినాడని. తన అరిచేతిలో ఉన్న ఒక వస్తువును ఒక మానవుడు చూస్తూ ఎలాగూ ప్రతిసారి చూసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అలాగూ ప్రభువు నిన్ను ప్రతి క్షణము తన యొక్క చేతిలో ఉంచుకొని చూసుకుంటున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగ నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎలా మర్చిపోతాడు అన్న ప్రశ్నను నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నిన్ను మర్చిపోని దేవుడు నీవు సమస్యలో ఉన్నావని తెలుసుకోకుండా ఉన్నాడా? అయినను నీకెందుకు అది అనుమతించినాడు అని నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. కొన్నిసార్లు నీవు విశ్వాసంలో స్థిరపడినట్లుగా, కొన్నిసార్లు నీవు ఇంకా ముందుకు వెళ్ళాలని, నీవు ఇంకా స్థిరపడాలని ప్రభు ఇలాగ అనుమతిస్తూ ఉంటాడు. నీవు ఆ సమస్యలను దాటి వెళ్ళిన తర్వాత, ఆ పోరాటమును దాటి ముందుకు వెళ్ళిన తర్వాత నీవు పొందుకున్న ఆ విజయమును చూస్తే ఎంత గొప్పదిగా ఉంటుందో అప్పుడే నీవు గ్రహించుకోగలవు. అనేక సార్లు అయ్యో ఇది నేను దాటి రాలేను అనుకున్న సమస్యల నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఎంత గొప్ప జయమును ప్రభు నీ జీవితంలో ఇచ్చినాడు, నిన్ను ప్రేమించి ఇచ్చినాడని నీవు గ్రహించుకోగలవు. ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను అరిచేతిలో చెక్కుకొని ఉన్నాను, నీవు నేను ఎన్నడూ మరచిపోరాని ఒక వ్యక్తిగా ఉన్నావు, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను ఆయన ఎన్నడూ నిర్లక్ష్యపరచలేదు అని మాట్లాడుచూ ఉన్నాడు. నా జీవితంలో ఎలాగూ ఇది సాధ్యం అనుకున్నట్లయితే నీవు
ఇంకా ఈ లోకమునకు రాకముందే నిన్ను ప్రేమించిన ప్రభు నీ కోసము కల్వరి సిలువలో తన్ను తాను యాగముగా అర్పించుకొని నీ పాపమున కొరకు ఆయన శిక్షను ముందుగానే అనుభవించి తీర్చినాడు అన్న కార్యం నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమను నీవు గుర్తు చేసుకున్నట్లయితే నిజముగా ఈ మాట నీ జీవితంలో నెరవేరుతుందని నువ్వు విశ్వసించగలవు. తల్లి మర్చిపోవచ్చు, తండ్రి నిన్ను విడిచిపెట్టచ్చు, నిర్లక్ష్యపరచవచ్చు, తమ స్వార్థాన్ని బట్టి నీ స్నేహితులు నిన్ను దూరం చేసుకునవచ్చు. అయితే నిన్ను ప్రేమిస్తున్న ప్రభు, నీ కోసము సమస్తమును చేసిన ప్రభు తన అరిచేతిలో పెట్టుకొని నిన్ను చూసుకుంటున్నాడన్న కార్యమును ఎన్నడూ మర్చిపోరాదు. ఉదయకాలమున నీవు ఆయనకు సన్నిహితముగా రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నావు, ఆయన నిన్ను ప్రతి క్షణము చూస్తున్నాడని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రేమను నీకు ప్రతి క్షణము వెల్లడిపరుస్తూ నిన్ను ఆశీర్వదించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఈ ఉదయకాలమున నీవు ఆయనకు సన్నిహితముగా ఉండుము, ఆయన కృపను సంపాదించుకోవాలని ఆశించినట్లయితే ఎటువంటి స్థితిలోనూ దేవునికి నీకు మధ్యలో ఏ విధమైన చేదు రాకుండగా, అనగా ఏ విధమైన బలహీనత నీలో ప్రవేశించకుండగా నిన్ను నీవు కాపాడుకుంటూ దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడ్డ అనుభవంలో ఉండేదానికి ప్రయత్నించుము. అప్పుడు గొప్ప కార్యములను నీవు చూడగలవు. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నిజముగా నీకు సన్నిహితముగా ఉండేదానికి నీ చేతిలో ఉండేది ఎంత గొప్ప కృపాని మేము గ్రహించుకొని దేవా నీతో పాటు నడిచే ఆ అనుభవం దయచేయమని. దేవా ఇంతవరకే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినాడు, దుఃఖపరుచున్నాడు, మమ్మల్ని వేదనపరుచున్నాడు అనుకున్న కార్యములను విడిపించి దేవా నీ ప్రేమను గుర్తించి ఈ సమస్యను దాటడానికి ప్రభు మాకు ఒక కార్యమును నేర్పిస్తున్న, ఒక పాఠమును నేర్పిస్తున్న గ్రహించుకొని నిన్ను వెంబడించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్.